ఈ వీడియో నేను సరదా కోసం చెప్పలేదయ్యా, అన్ని నిజాలే చెప్తున్నాను. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే జస్ట్ గో టు హెల్ అండ్ హెవెన్ బ్రో. హలో పీపుల్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి రామాబాయ్. అందరిలాగా ఇప్పుడు అతను అమ్మాయిని ఇబ్బంది పెట్టాడనో లేకపోతే గాంజా కొట్టి వీడియోలు చేశాడనో నేను చెప్పను. ఎందుకంటే వాటిలో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనకు తెలియదు కదా, అవి అలిగేషన్స్ అయి ఉండొచ్చు. అతను చెప్పినట్టే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి వాయిస్ రికార్డింగ్ చేయించి ఉండొచ్చు, ఒక అమ్మాయి చేత పలాని వాడు నన్ను ఇబ్బంది పెట్టించాడు అని. కానీ ఇతను వాళ్ళని బెదిరిస్తూ ఉన్న కాల్ రికార్డింగ్ ఎలా చేయించారో నాకు తెలీదు. కమెంట్ సెక్షన్ లో బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. అప్పుడు మెంటల్ సిచ్యువేషన్ నువ్వే ఆలోచించుకో. నేను మంచిగా చెప్తున్నాను. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. అయినా కాల్ రికార్డింగ్ కూడా హాఫే కట్ చేసి పెట్టారేమో. దాని ముందు అతన్ని తిడతా ఏమైనా అంటే ఇతను ఇలా రియాక్ట్ అయ్యి ఉంటాడేమో, దాని వరకే కట్ చేసి అప్లోడ్ చేశారేమో. సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం నేను కళ్ళతో చూస్తే తప్ప నాకు తెలిస్తే తప్ప నేనేమి నమ్మను, ఆ టాపిక్ మీద వీడియోస్ చేయను. ఫేక్ పాయింట్స్ మనకు అవసరం లేదు, పాయింట్ ఉంటేనే నేను మాట్లాడతా. ఆ విషయం నా సబ్స్క్రైబర్స్కి కూడా బాగా తెలుసు. రీసెంట్గా ఒకటి జరిగిందనమాట, దాన్ని బట్టి మనం ఇప్పుడు రామాబాయ్ రీసెంట్ రామాబాయ్ నుంచి ప్రమోషన్ బాయ్గా ఎవాల్వ్ అయిన ఒక మనిషి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ సర్చ్ చేస్తుంటే నాకు రీల్ కనపడింది అనమాట. అది జస్ట్ ఒక ప్రమోషన్ రీల్. దానికి 3.5 lakh వ్యూస్కి 280K లైక్స్ వచ్చాయి. అసలు బుద్ధున్న ఎవరు నమ్మరు ఆ లైక్స్ని, ఎందుకంటే నార్మల్గా ప్రమోషన్ రీల్స్కి చాలా తక్కువ లైక్స్ వస్తాయి, చూసి స్కిప్ చేసేస్తారన్నమాట. ఇక్కడ నేను కూడా సేమ్ అలాగే ఒక డీల్స్ ప్రమోషన్ చేస్తున్నాను. దానికి మనకు వచ్చిన వ్యూస్ 2.3 lakh వ్యూస్కి జస్ట్ 6K లైక్సే వచ్చాయన్నమాట. కొన్ని ప్రమోషన్స్లో ఇన్ని వ్యూస్కి ఇంత మనీ అని కూడా మాట్లాడుకుంటారు. సో ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ రావడానికి స్వేగల్ లాంటి వాళ్ళు ప్రమోషన్స్ వరకు ఎక్స్పోజింగ్ చేసి చేస్తుంటారు రీల్స్. ఇట్లా అని లేకపోతే కొంచెం ఇట్లా అని ఎందుకు అట్లా ప్రమోషన్ వీడియోస్ ఉన్నాయి కదా, ప్రమోషన్స్ నార్మల్ ఏమైనా అక్కడ వరకు ఏదో కొంచెం నేను రీచ్ కోసం చేసినానేమో. నేను సపరేట్ గా నేను చేసిన రీల్స్ అయితే చాలా పద్ధతిగానే ఉంటాయి. అయినా ఒక ప్రమోషన్ రీల్ కి 3 lakh వ్యూస్ కి 2 lakh లైక్స్ అంటే అవి 100% ఫేక్ లైక్సే. అండ్ మన డ్రామాబాయ్ ఏం కంటెంట్ చేసినా తనకంటూ ఏమైనా కంటెంట్ ఉందా? ఏం లేదు. ఫైట్ చేద్దాం, బెట్టింగ్ ఆపేద్దాం, ఫాలో కొట్టండి మామ అందరూ అన్నాడు. సో 4 lakh ఫాలోవర్స్ వచ్చేసారు. నార్మల్లీ ఎంత ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే అంత రీచ్ ఉంటుంది కాబట్టి, ఎంత ఎక్కువ రీచ్ ఉంటే అంత వస్తాయి ప్రమోషన్స్. ఫైట్ చేద్దాం ఫాలో చేయమని ఇప్పుడు వచ్చిన ఫాలోవర్స్ని యూజ్ చేసుకొని మనీ ఏం చేసుకుంటున్నాడు? ఇంటెలిజెంట్ ఫెలో. దట్టు ఒక ప్రైవేట్ యూనివర్సిటీని కూడా ప్రమోట్ చేశాడు, అందులో జాయిన్ చేసి కమిషన్ దుబ్బేయాలని. దాని గురించి సెర్చ్ చేస్తే రివ్యూస్ అనే ఆప్షన్ కూడా లేపేస్తున్నారు, లేదనమాట అసలు రివ్యూస్ అనే ఆప్షన్. అలాంటి యూనివర్సిటీలో జాయిన్ అయితే దొబ్బేది మన కెరీరేగా. సరే, ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా నేను కూడా మన డ్రామా బాయ్ లాగా సాడ్ మ్యూజిక్ పెట్టి రీల్ చేస్తా ఉండండి. అరే మామ, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారా. అలాగే మీరు ఇలా డబ్బులు తీసుకొని అసలు ఊరు పేరు లేని యూనివర్సిటీస్, రివ్యూస్ని హైడ్ చేసుకునే లాంటి యూనివర్సిటీస్ మీరు ప్రమోట్ చేస్తే, మా అన్న చెప్పాడు కదా అని వాళ్ళు వెళ్ళి జాయిన్ అయితే వాళ్ళ కెరీరు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోద్దిరా. వాళ్ళు మీరు చెప్పారని నమ్మి దేశం కాని దేశం వెళ్ళిపోయి వాళ్ళు ఏమైనా అయిపోతే ఎలా రా అంటే మీరు ఇవేం పట్టించుకోరు కదా. మీకు కావాల్సింది మీ స్వార్థం, మీకు డబ్బులు రావాలి అంతే కదా. మనస్సాక్షి కూడా లేకుండా ఉన్నారు కదా మామ. కరెక్ట్ కాదు మామ, ఇది కరెక్ట్ కాదు. నువ్వు అసలు ఏమన్నావు? బెట్టింగ్ నాపడానికి మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను అన్నావు. మరి మధ్యలో ఈ పిచ్చి ప్రమోషన్స్ అన్నీ ఎందుకు చేస్తున్నావు? డబ్బుల కోసమా? దొంగి. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా? ఇంకపోతే నేను కామెంట్ చేశాను అనమాట అతనికి, ఫైట్ చేసేవాడివి ఫైట్ చేయి బ్రో, ఫైట్ చేద్దామని ఎక్కువ పీపుల్ని గ్యాదర్ చేసి ఇప్పుడు వాళ్ళని యూజ్ చేసుకుని ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నావు? దీని ముందు రీల్కి 1 million వ్యూస్ ఉన్నాయి కానీ 50K లైక్సే ఉన్నాయి. కానీ ప్రమోషన్ రీల్కి మాత్రం 3 lakh వ్యూస్కి 2 lakh లైక్స్ వచ్చాయి. ఫేక్ లైక్స్తో ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అని. ఎందుకయ్యా ఫేక్ లైక్స్? ఏం సాధిస్తావు దానివల్ల? దానికి అతను ఏం రిప్లై ఇచ్చాడు తెలుసా? నీ కామన్ సెన్స్ లేదు, నాకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఫేక్ లైక్స్ నావి కాదు, ఎవరో నాకు దానం చేశారు అని కామెంట్ పెట్టాడు. సరే నమ్ముదాం, ఓకేనా. నేను నా 2 years సోషల్ మీడియా లైఫ్లో ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు.
నీకు వచ్చిన ఫేక్ లైక్స్ ఫాలోవర్స్ వేరే వాళ్ళు చేశారు, నీకు తెలియదు అంటున్నావు. సరే, నీ మోటో బెట్టింగ్ ఆపాలి అని కదా, నీకు రీచ్ వచ్చింది బెట్టింగ్ గురించి ఫైట్ చేయాలి అనుకున్న వాళ్ళంతా నిన్ను ఫాలో చేయడం వల్ల కదా. మరి ఇప్పుడు వాళ్ళని యూజ్ చేసి మనీ ఎందుకు ఎర్న్ చేయాలనుకుంటున్నావు? నీ మెయిన్ మోటో ఫైట్ చేయడమా, లేకపోతే ఫైట్ పేరుతో ఫాలోవర్స్ పెంచుకొని ఇలా మనీ ఎర్న్ చేసుకోవడమా అని అడిగేశా. మాలాగా సొంత కంటెంట్ చేసి ఆ ఫాలోవర్స్తో బ్యాడ్ ప్రమోషన్స్ కాకుండా మాలాగా ఓన్లీ గుడ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు కదా. ఓ మర్చిపోయా, దానికి టాలెంట్ ఉండాలి కదా. Emotional damage. కానీ ఆ క్వశ్చన్కి అసలు అతను రిప్లైనే ఇవ్వలేదు. నీ కామన్ సెన్స్ లేదు, నీలాగా మంది మీద పడి ఏడవాలా అని కామెంట్ పెట్టాడు. అండ్ నన్ను బ్యాడ్ వర్డ్ కూడా అన్నాడనమాట. ఇట్స్ ఓకే, వదిలేద్దాం, ఏం చేద్దాం, వాడు బతుకంతే. అయినా నువ్వు మంది మీద పడి ఏడవట్లేదా? అట్లీస్ట్ నా ఇన్స్టాగ్రామ్ కంటెంట్లో నా ఓన్ స్కెచెస్ ఉంటాయి, రోస్టింగ్ ఉండదు దాంట్లో. ఇంకా నా వైటీ కంటెంట్లో నీలా బూతులు మాట్లాడను, వాళ్ళు చేసిన తప్పుల్ని ఒక ఫన్నీ వేలో చెప్తాను, బోల్డ్ అని మీమ్స్ స్క్రిప్ట్ యూజ్ చేసి. ఎన్నిలాగా పల్లవి ప్రశాంత్ బీజం పెట్టుకొని ఎమోషనల్ మ్యానిపులేషన్ కూడా చేయను. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? జనాల్ని బెట్టింగ్ కోసం ఫైట్ చేద్దాం, ఫాలో చేయండి అని, ఇప్పుడు వాళ్ళని మనీ ఏం చేసుకోవడానికి ఎందుకు యూజ్ చేసుకుంటున్నావు అది చెప్పు అని అడిగా. నేను నా అన్వేషణ బ్రో కూడా బెట్టింగ్ మంచిది కాదు అని వీడియోస్ చేసాం. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకంటూ ఒక కంటెంట్ ఉంది, మేము వాటి కోసం ఎఫర్ట్స్ పెడుతున్నాం. నువ్వేం చేస్తున్నావు? బెట్టింగ్ ముసుగులో మనుషుల్ని గ్యాదర్ చేసి వాళ్ళని మనీ చేసుకుంటున్నావు, సూపర్ రా బిట్టు అని అన్నా అనమాట. దీనికి వీడు ఒక ఆన్సర్ ఇవ్వకుండా ఒక లేక్ రిప్లై ఇచ్చాడనమాట. రా అన్నావేంటక్క, రా తాగొచ్చి కామెంట్స్ పెడుతున్నావా అని అడిగాడు. దరిద్రమైన పంచురా, జబర్దస్త్ వాళ్ళు కూడా చీపుడుతో కొడతారు ఈ డైలాగ్కి. నేను పాయింట్స్తో అడుగుతున్నా, నువ్వేంట్రా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సూపర్ రా బిట్టు అనేది మీమ్ డైలాగ్. అయినా నీ కామెడీ గురించి ఏం తెలుసులే, మ్యానిపులేట్ చేయడం మాత్రమే తెలుసు. ఉపయోగం దేశానికి నీ వల్ల. అయినా నువ్వు ఎంత వరస్టో నీ రిప్లై చూస్తేనే అర్థమవుతుంది. నిన్ను గాంజా బాయ్ అని అన్నారని నువ్వు పోయి ఏడుస్తూ రీల్ పెట్టావు. మామ, నేను మళ్ళీ వచ్చిన మామ, అందరూ నన్ను గాంజా బాయ్ అంటుర్రు మామ, కానీ నేను గాంజా పీల్చను మామ, నేను మంచివాడిని మామ, నేను అగరబత్తుల వాసన మాత్రమే పిలుస్తాను మామ. రాముడు మంచి బాలుడు మామ. కానీ ఇప్పుడు ఫైట్ చేస్తాను అని మనుషుల్ని గ్యాదర్ చేసి వాళ్ళని యూజ్ చేసుకొని ప్రమోషన్స్ చేసి వాటిలో కొన్ని వాళ్ళ కెరీర్ దొబ్బెట్టే ప్రమోషన్స్ కూడా చేస్తున్నావు. దీనికి బదులు నీ ఓన్ కంటెంట్ చేయొచ్చు కదా అని నేను క్వశ్చన్ చేస్తే దానికి రాదాగొచ్చావా అని నువ్వు కామెంట్ పెడతావు. మంచి మంచి కట్టుబాట్లు సార్. మీ అమ్మలా పెంచింది నిన్ను. నువ్వు మనుషుల కోసం ఫైట్ చేసే రకం అనుకుంటున్నారు చూడు జనాలు. కొంచెంగా నీ రియాలిటీ అందరికీ తెలుస్తుంది. ఇంకపోతే నా కామెంట్కి కూడా అసలు ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చి రిప్లైస్ వస్తున్నాయి అనమాట. అదే రామాబాయ్ రెస్పెక్ట్ బటన్ అని పెడతాయి కదా కింద కామెంట్ సెక్షన్లో, ఆ ఫేక్ అకౌంట్స్లో కొన్ని. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మరి ప్రమోషన్ బాయ్ అకౌంట్లో రియల్ ఫాలోవర్స్ ఎక్కడ ఉంటారు అని. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే అన్ఫాలో బటన్ అనే కామెంట్స్ ఉంటాయి కదా, అక్కడ ఉంటారు. సో పీపుల్, అది మ్యాటర్. నా తెలిసి అతనికి మాలా కంటెంట్ ఏమైనా చేసి ఫాలోవర్స్ తెచ్చుకొని మంచి ప్రమోషన్స్ మాత్రమే చేసుకోవాలని లేదు. ఫైట్ చేద్దాం అనే నేమ్తో ఫాలోవర్స్ పెంచుకొని ఇప్పుడేమో ఆ ఎక్కువ ఫాలోవర్స్ని అడ్డు పెట్టుకొని ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇంకా ఫ్యూచర్లో ఎలాంటివి చేస్తాడో కూడా మనకు తెలియదు. ఇంకా ఫేక్ లైక్స్ ఫేక్ ఫాలోవర్స్ సంగతి కూడా దేవుడు ఎరుగు. నేనేమనుకున్నా అంటే స్వేగర్స్ లాగా ప్రమోషన్స్కి రీచ్ రావడానికి షర్ట్ ఇప్పితే చూడరు కాబట్టి ఇతన్ని ఫేక్ లైక్స్ కొన్నాడేమో అనుకున్నాను. బట్ కాదంట, ఎవరో దానం చేశారంట మహానుభావులు. నాకు కూడా దానం చేయండి అయ్యా కొంచెం. సీ గైస్, రీల్స్లో ఏడిస్తే రియల్ లైఫ్లో ఇన్నోసెంట్ అనుకుంటే అంతకన్నా ఎరితనం ఇంకోటి ఉండదు. చాలా వరకు సెల్ఫిష్ పీపులే ఉంటారు ఈ వరల్డ్లో. సో ఈజీగా ఎవరిని నమ్మేయొద్దు. థ్యాంక్స్, నమస్తే.